హాయ్ అండి. ఈరోజు మా నాన్నగారు అయితే చేలోంచి గోంగూర తీసుకొచ్చారు. మా చేలోదేనండి గోంగూర. తీసుకొచ్చారండి. మా అమ్మగారు అయితే ఇలా కోస్తున్నారండి గోంగూరని. చేలోది కాబట్టి చీడగట్ట లేదండి. చాలా నీట్గా ఉంది గోంగూర. అందుకని మొత్తం అంతా కోసేస్తున్నామండి గోంగూర అయితే. ఇలా మొత్తం కోసేసుకున్న తర్వాత ఇలా నీట్గా కడుక్కోవాలండి. ఎందుకంటే చేలోది కాబట్టి మట్టి అయితే ఉంటుందండి ఎక్కువగా. పొద్దున్నే మంచినీటి కోసుకొచ్చారేమో, చాలా ఎక్కువగా ఉందండి మట్టి. దీన్ని ఇలా ఒక వెడల్పు టబ్బులో బాగా నిండా నీళ్ళు వేసుకుని కడుక్కున్నామంటే చాలా ఈజీగా క్లీన్ అయిపోతుందండి గోంగూర. ఇలా టబ్బులో 2 సార్లు మనం కడుక్కుంటే సరిపోద్దండి. ఇలా టబ్బులో వేసుకుని బాగా కడిగేసుకున్న తర్వాత మళ్ళీ మంచినీళ్ళు వేసుకుని మళ్ళీ కడుక్కోవాలండి. ఇలా మందులు గట్ట కొట్టలేదండి దీనికి. మందు గట్ట వేయింది అసలు చాలా నీట్గా మనం ఇలా కడిగేసుకున్న తర్వాత చిన్న చిన్న పురుగులు అయితే ఉంటాయండి. పచ్చని కూర కాబట్టి మనం చూసుకుని కడుక్కోవాలండి. పచ్చని కూరలో ఎలాగైనా చిన్నవి పురుగులు అనేవి ఉంటాయండి. మనం ఇలాగా జాడిచ్చి కడిగామంటే టబ్లోకి వచ్చేస్తాయండి ఆ పురుగులు. చూసారు కదా, అలాగా మా అమ్మగారు అలా కడిగినట్టు అలాగా జాడిచ్చి కడిగితే కనుక వచ్చేస్తాయండి. ఇంకా దీంట్లోకి అయితే వంకాయలండి. గోంగూర వంకాయలు చాలా బాగుంటుందండి. ఇవి మా చెట్టు కాయలండి. చూసారు కదా, చాలా కాయలు దిగినాయండి. మేమైతే ఇంట్లోనే చాలా రకాల కూరగాయలు అయితే పండిస్తూ ఉంటామండి. వంకాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు కూడా మేమైతే బయట కొనమండి. ఇలా చిన్న గార్డెన్ ఉంటుందండి మాకు. ఆ గార్డెన్లోనే మేము వేసుకుంటాం. ఇలా కాయలు అనేవి మాత్రం మీకు బాగా దొరుకుతూ ఉంటాయండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడే కోసుకుంటూ ఉండొచ్చండి. ఇలా కాయలు అయితే చూసారు కదా ఎంత నీట్గా ఉన్నాయి. వంకాయలు పుచ్చు కూడా లేదండి. చాలా బాగుంటాయి. మందు కొట్టం అయినా సరే వంకాయలు అనేవి ఇలాగ నీట్గా ఉంటాయండి. వంకాయలు ఇలా కాయడానికి చిన్న టిప్ అండి. మన పల్లెటూరులో అయితే పేడ ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది కదండి. వారానికి 2 సార్లు అయినా ఒక గుప్పుడు పేడలో నీళ్ళు కలిపి వంగ మొక్కలకు కనుక పోసామంటే వంకాయలు ఇలా నీట్గా ఉంటాయండి. ఇలా వంకాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు నీట్గా కడుక్కోవాలండి. ఇవన్నీ మా ఇంట్లోయేనండి, మా గార్డెన్లోవి కోసుకొచ్చాను. వీడియోలో ఎంత అవుతుందని చూపించలేదండి. ఇలా కడుక్కున్న గోంగూరలో ఈ పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. వాటిని ముక్కల కింద చేసుకుని వేసుకుంటే సరిపోతుందండి. ఇలా పచ్చిమిరపకాయలు, టమాటాలను కూడా కోసుకుని వేసుకోవాలండి. వంకాయ ముక్కలు ఇలా చిన్నగానే కోసుకోవాలండి. గోంగూర అయితే త్వరగా ఉడికిపోద్దండి. మా చేలోదండి, ఉడకదన్నా కూడా ఉండదండి, త్వరగా ఉడికిపోతుంది. ఇలా వంకాయలు చిన్న చిన్న ముక్కల కింద కోసుకొని ఇలా గ్యాస్ మీద గోంగూర పెట్టుకుని ఇవి కూడా వేసేసుకుని బాగా ఉడకనివ్వాలండి. మనకి ఇలా తయారైపోయిన తర్వాత గోంగూర ఇక్కడ తాలింపు కోసం ఇలా ఎండు రొయ్యలు అయితే బాగుంటాయండి. కడిగి పక్కన పెట్టుకొని ఇలా ఎండు రొయ్యలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేసి బాగా వేయించుకోవాలండి. ఇలా ఎండు రొయ్యలు, వెల్లుల్లిపాయలు కూడా బాగా వేగిన తర్వాత ఇలా 3 ఎండుమిరపకాయలని కూడా వేసుకొని వేయించుకోవాలండి. జీలకర్ర, వెల్లుల్లిపాయలు కూడా బాగా వేగిపోవాలండి. అప్పుడే మంచి టమాటో వాసనతో భలే రుచిగా ఉంటుందండి గోంగూర. అందులోనూ మా చేల గోంగూర కాబట్టి ఇంకా టేస్ట్గా ఉంటుందండి గోంగూర. ఇలా మనం ఉడికిపోయిన తర్వాత రుబ్బుకున్న గోంగూరని ఇలా ఎండు రొయ్యల తాలింపులో వేసేయడమేనండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. గోంగూర, ఎండు రొయ్యలు ఎప్పుడైనా తినకపోతే ఒకసారి ట్రై చేయండి. కూర అయితే చాలా బాగుంటుందండి. ఇలా మొత్తం అంతా కూడా మనం తాలింపులో కలిపేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవడమేనండి. చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.